మన కుంభమేళ జరిగింది. ఎన్ని కోట్ల మంది వచ్చారు కుంభమేళకి? 67 కోట్లు దాటినది వాళ్ళకి. 67 కోట్ల మంది అక్కడికి వచ్చినారు అంటే ఏమర్థమవుతుంది మీ అందరికీ? ఏమర్థమవుతుంది? అర్థం కావట్లేదా? అర్థమైందా? కాబట్టి ఒక శక్తి నడిపింది కుంభమేళని. ఆ శక్తి గురువులు, మహర్షులు, సిద్ధపురుషులు, సత్పురుషులు, అవధూతలు అందరి కలిపిన శక్తి ఒక్క చోటకి 67 కోట్ల మందిని రప్పించగలిగింది అంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. శక్తి ఉందా లేదా? ఇక్కడ ప్రతిదానికి శక్తి లేదు, అది లేదు, ఇది లేదు. శక్తి నిరూపణ చేసుకోవాలంటే ఏం చేయాలి? శక్తి నిరూపణ చేసుకోవాలంటే రావాలి, సమయం కేటాయించాలి, విద్యను నేర్చుకోవాలి, శక్తి ఉందిలే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అది ఉందా, ఇది లేదా. రండి, మీకేం కావాలో రండి, కూర్చోండి, విచారణ చేయండి, సత్యాన్ని తెలుసుకోండి, అన్వేషణ చేయండి, ఆ తర్వాత ధర్మాన్ని పరిరక్షించండి.